రాప్తాడ్లో రాజకీయం రగులుతుంది. పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. రాప్తాడ్లో రాజకీయాలు వంశపారంపర్య ఫ్యాక్షన్ ఘర్షణల మధ్య ఎప్పుడు గందరగోళంగా ఉంటాయి. ఓవైపు సునీత అభివృద్ధి పనులతో ప్రజల మద్దతు పొందుతుంటే, మరోవైపు ప్రకాష్ రెడ్డి కుల రాజకీయాల ఆయుధంతో ప్రతిఘటిస్తున్నారు. 2024 ఎన్నికల్లో పరిటాల సునీత విజయం సాధించిన తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయనకు దీటుగా సునీత కూడా అభివృద్ధి పనులతో దూసుకెళ్తున్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాప్తాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాప్తాడులో 2024 ఎన్నికల్లో పరిటాల సునీత ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన కుల రాజకీయాలు మొదలెట్టారు. పరిటాల కుటుంబం రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని బహిరంగంగా ప్రకటించారు. రెడ్డి సామాజిక వర్గం మద్దతు తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. ఇది రాప్తాడులో కుల ఘర్షణలకు తెరతీసే ప్రయత్నంగా కనిపించింది. ఎందుకంటే పరిటాల సునీత భర్త రవి హత్య తర్వాత కూడా కులాల మధ్య సమతుల్యతను కాపాడిన చరిత్ర ఉంది. పరిటాల సునీత ఈ ఆరోపణలపై చాలా మెచ్యూర్డ్గా స్పందించారు. అనేక ప్రెస్ మీటుల్లో కూడా పరిటాల రవి రెడ్డి సామాజిక వర్గంపై ఎలాంటి వ్యతిరేకత చూపలేదని, ఆయన బలమైన కులబంధాలు, కుటుంబ సంబంధాలను ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. 2019-24 మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ప్రకాష్ రెడ్డి బెదిరించిన పరిటాల కుటుంబం అందరికీ మంచి వాతావరణాన్ని అందించిందని స్పష్టం చేశారు. అంటే పరిటాల కుటుంబ వివాదాల వైపు దారి మళ్లకుండా ప్రజల ఆకాంక్షలను, ఆత్మ గౌరవాలను కాపాడే విధంగా ముందుకెళ్తూ కృషి చేస్తోందని చెప్పారు. అయితే ఏప్రిల్ 10న ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్ పర్యటన సమయంలో హెలిప్యాడ్ దగ్గర భారీకేడ్లు కూలి కానిస్టేబుల్ గాయపడడంతో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా 20 ఏళ్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తోపుదుర్తి బహిరంగంగా ప్రకటించారు. ఇది హింసాత్మక మనస్తత్వాన్ని సూచిస్తుందని సునీత తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మాటలు చెప్పడం అంటే మళ్లీ హత్యలు చేసేందుకు సిద్ధమైనట్టేనని మండిపడ్డారు. పరిటాల రవి ప్రజలకు రాజకీయ పరంగా తోడ్పడ్డారని, తోపుదుర్తి లాంటి ఆలోచనలు తమకుంటే వీళ్లకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేదా అని ప్రశ్నించారు. పేరూరు ప్రాజెక్టుపై ఆయన ఏమీ చేయలేదని, రాక్ రీడ్ కంపెనీ ద్వారా పబ్లిక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేశారని ఆరోపించారు. తాను తన కుమారుడు ఎవరినీ బెదిరించలేదని, ధైర్యంతో రాజకీయాలు చేస్తున్నామని సునీత అన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలా బెదిరింపులతో కాదని సవాల్ విసిరారు. అయితే ప్రతి పనికి పరిటాల కుటుంబం కమిషన్ వసూలు చేస్తోందని, ధర్మవరంలో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని తోపుదుర్తి ఆరోపించారు. ఆయుధ పూజల్లో 8 కార్లు గన్లను పెట్టి పూజించారని, ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేస్తున్నారని, ప్రజలు తిరగబడితే చెప్పులు తెగుతాయని హెచ్చరించారని ఆరోపించారు. అయితే సునీత ఈ ఆరోపణలను నిరాధారమైనవని ఖండించి చెప్పు తెగుద్ది అని సవాల్ విసిరారు. వసూళ్ల అలవాటు వైసీపీకి ఉందని, పరిటాల కుటుంబానికి కాదని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఇక సునీత 2024 విజయం తర్వాత రాప్తాడులో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. డిసెంబర్ 4ను కూడా తోపుదుర్తి గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సబ్స్టేషన్ నిర్మాణం ఆగిపోయి రద్దయ్యే సమయంలో సునీత చొరవ తీసుకుని పాత ధరలకే పూర్తి చేయించారు. తోపుదుర్తి, వేపచర్ల, పాలచర్ల గ్రామాల్లో 2000 మంది ప్రజలు, రైతులకు ఇది ఉపయోగపడుతుంది. గతంలో విద్యుత్ సమస్యలతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, తాను మంత్రిగా ఉన్నప్పుడు 2 చెరువులు నిండాయని, ఇప్పుడు మారెమ్మ ఆలయ నిర్మాణం సహా పలు పనులు త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు.
సునీత భర్త రవి హత్య తర్వాత సానుభూతి ఓట్లతో మొదలై 2014లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019లో కుమారుడు శ్రీరామ్కు మార్గం చూపి 2024లో మళ్లీ కంబ్యాక్ అయ్యారు. ప్రస్తుతం అభివృద్ధి ద్వారా టీడీపీ బలాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు మాట్లాడతానని, ఓటు వేసినా వేయకపోయినా అందరూ తనవారేనని చెప్పి ప్రజల మధ్య ప్రాధాన్యాన్ని పెంచుకుంటున్నారు. మరోవైపు ప్రకాష్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చి 2009లో కాంగ్రెస్లో, 2014లో వైసీపీ తరపున ఓడిపోయారు. 2019లో 55% ఓట్ షేర్తో విజయం సాధించి మెగా టెక్స్టైల్ పార్క్ పునఃప్రారంభం, ఆశా రుణమాఫీలు, అలమూరు ఇళ్ల నిర్మాణం వంటి పనులు చేశారు. 2024 ఓటమి తర్వాత 2025లో వైసీపీలో రీబిల్డ్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని కేసులు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేస్తానని చెప్పారు. ఇటీవల సబ్ స్టేషన్ ఇనాగ్యురేషన్ సమయంలో గతంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సొంత ఊరికి కరెంటు, త్రాగునీరు, కనీసం రోడ్లు వేయించలేని దద్దమ్మ అని ఎమ్మెల్యే సునీత మండిపడ్డారు. మాటల్లో కోతలు తప్ప చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేదని, దగాకోరని, ఇళ్ల నిర్మాణాల పేరుతో 80 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాప్తాడును సునీత మాఫియా అడ్డాగా మారుస్తోందని, ఆమె ఎమ్మెల్యేగా కాకుండా లేడీ డాన్ లాగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేరూరు ప్రాజెక్టుకు నీటిని తెప్పించమంటే కథలు అల్లుతోందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వంలో పేరూరు ప్రాజెక్టుకు నీరు తేవడమే కాకుండా సాగుకు అనుకూలంగా రైతులకు నీటిని అందించామన్నారు. ఇలా మాటల యుద్ధం ఫ్యాక్షన్ నీడలను తిరిగి తీసుకువస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ఎవరు ముందుంటారు? రాప్తాడు రాజకీయాలకు మరో అధ్యాయం ఎవరు లిఖిస్తారు? రాప్తాడులో ప్రశాంత రాజకీయాలకు ఎవరు పునాదులేస్తారు అన్నది ప్రస్తుతానికి ఎదురుచూపుగానే మిగిలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.